కన్యా రాశి వారికి ఊహించని రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క అభిషేకం కన్యా రాశి వారి జీవితాన్ని మార్చేస్తోంది. వీరికి ఉన్నటువంటి దోషాలు, పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అయితే కన్యాకుమారి వారు చేయవలసిన అభిషేకం ఏంటి? ఈ అభిషేకం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారు చాలా మొండితనం కలిగి ఉంటారు. అలాగే వీరు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరూ సాధించని పనులను కూడా వీరు సులభంగా సాధించడం వల్ల వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాల్లో ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఏమనిపిస్తే అది ధైర్యంగా, నిర్భయంగా చెప్పేస్తారు. అలాగే వారికి నాయకత్వం వహించడం అంటే చాలా ఇష్టం. రాజకీయం, సాంకేతిక విద్య వంటి వాటిపై ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క స్వభావం వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాల కారణంగా వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు, పితృదోషాలు వంటివి ఉంటాయి. వీటితో పాటుగా ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ద్వాదశి జ్యోతిర్లింగ రూపంలో ఈ భూమండలంపై వెలిశాడు. ద్వాదశి జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. అయితే లింగ రూపధారి అయినటువంటి ఈ పరమేశ్వరులకు ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. కష్టాల నుండి, బాధల నుండి, దోషాల నుండి విముక్తి పొందాలంటే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుతామో తెలుసుకుందాం. తేజోలింగధారి అయిన ఆ శివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈ రుద్రాభిషేకం చేయడం ద్వారా సర్వ సంపదలు చేకూరుతాయి. అలాగే చిదంబరంలోని చిదంబరేశ్వరుడికి శతరుద్రాభిషేకం చేస్తారు. ఈ శతరుద్రాభిషేకం వల్ల కుటుంబం అభివృద్ధి అవుతుంది. అలాగే శ్రీకాళహస్తిలోని కాళహస్తి ఈశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఒరిస్సాలోని కోనార్కోలోని సూర్య రూపధారి అయిన శివునికి లఘు రుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతోంది. అలాగే చంద్ర నాగలింగానికి మహారుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల జ్ఞానం అభివృద్ధి అవుతుంది. అలాగే కాఠ్మండు వద్ద త్రినాథ క్షేత్రంలో అతిరుద్ర అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వల్ల అక్కడ పుణ్యమూర్తి చేకూరుతుంది. అలాగే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా బిల్వపత్రం ఉంచిన నీటితో అభిషేకం చేయడం ద్వారా ఆయువు, ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయడం వల్ల సకల వర్షాలు కురుస్తాయి. కొబ్బరి నీరు, తేనె, పండ్లరసం, చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. ఒక అభిషేకాన్ని గురించి వివరించారు. అదే సహస్ర ఘటాభిషేకం. ఈ సహస్ర ఘటాభిషేకంలో 1296 కలశాలతో అద్భుతంగా శివునికి అభిషేకం నిర్వహించుతారు. ముందుగా ఈ అభిషేకానికి 1296 కలశాలను సిద్ధం చేసుకుంటారు. తర్వాత వాటిని శుద్ధి చేసి వాటికి విభూతి రాసి బొట్లు పెట్టి తర్వాత అష్టగంధం, సుగంధ ద్రవ్యాలు, అలాగే పంచమృతాలు అన్నింటినీ కలిపి అభిషేక జలాలను సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత ఆ పని 196 కలశాలతో లింగ రూపధారి అయిన ఆ పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా అభిషేకం చేయడం వల్ల పూర్వజన్మ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకం నిర్వహించలేరు. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకం చేయడం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలు, దోషాలు, పాపం నుండి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి అభిషేకం చేయడం చాలా సులభం. ఎందుకంటే అభిషేకానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కేవలం భక్తి, శ్రద్ధలు మాత్రమే అభిషేకానికి అవసరం. కాబట్టి ఇటువంటి అభిషేకం చేయడం ద్వారా మీ జీవితంలో మార్పును పొందవచ్చు. అయితే ఈ రాశివారు పాటించవలసిన అభిషేక విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రేష్టమైనటువంటి పుట్టమట్టిని తీసుకోండి. తర్వాత శ్రీగంధం చెక్కను తీసుకొని దాన్ని నూరి గంధాన్ని తీయండి. ఆ తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టితో ఈ గ్రంథం కలపండి.
ఈ విధంగా కలిపి ఆ పుట్టమట్టితో ఒక శివలింగాన్ని తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగానికి చందనం, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి, అలాగే గంగాజలం, పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో 20 రోజుల పాటు అభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహించండి. అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజు బిల్వదళాన్ని ఉంచండి. ఆ విధంగా 20 రోజుల పాటు అభిషేకం చేయడం ద్వారా ఈ రాశి వారి జీవితమే మారిపోతుంది. వీరికి ఉన్నటువంటి శాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెల దగ్గర పెట్టుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 108 సార్లు జపించడం ద్వారా వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య బీజ్ మంత్రాన్ని ప్రతినిత్యం జపించాలి. అలాగే వీధి శునకాలకు ఆహారం అందించాలి. నలుపు, తెలుపు రంగులలో ఉన్న కంబలి దానం చేయాలి. ఉలవలతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి. ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని చేసుకోవడం శుభ ఫలితాన్నిస్తుంది.